హనుమత్ జయంతి చైత్రమాసంలోన వైశాఖ మాసంలోన ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అయితే ఈ పండుగను కొంతమంది చైత్రమాసంలో మరికొంతమంది వైశాఖ మాసంలోనూ జరుపుకుంటారు. పరాశర సంహిత ప్రకారం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. హనుమంతుల వారు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమత్ జయంతి చేసుకోవాలి. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదుపరి రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీనిని ఉత్తరాదిలో హనుమత్ జయంతిగా చేసుకుంటారు. వైశాఖ బహుళ దశమి ఈ రోజున సువర్చలా సహిత ఆంజనేయ స్వామికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిన, హనుమాన్ చాలీసా ఆంజనేయ స్తోత్రాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీరాముని తలిచినా జపం చేసినా కీర్తన పాడినా పొగిడినా శ్రీరాముని సేవ చేసుకున్న చోట కళ్ళల్లో నీళ్లు రామభజన చేస్తూ పులకించిపోయేవాడైన హనుమంతుడికి నమస్కారం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి జై. బోలో హనుమాన్ కి.